హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అయితే మా గున్నుగాని డ్రెస్ ఎట్లుందో చూసి చెప్పండి, లేదంటే మళ్ళీ పాప ఫీల్ అయిపోద్ది. పాప మా గున్నుకైతే పర్సనల్గా ట్రెడిషనల్గా డ్రెస్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము, అందుకే ఇవాళ ఈ డ్రెస్ వేసినాము. దట్టు ఇవాళ మేము బయటకు వెళ్తున్నాం షాపింగ్కి. దగ్గరలోనే పెళ్ళిళ్ళు వస్తూ ఉన్నాయి, ఇంకా నేను మా బావ పిల్లలు అందరూ కూడా షాప్ చేయాలని అనుకున్నాం. మనకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా కూడా ఏదైనా అకేషన్ అంటే చాలు కొత్త డ్రెస్ అనే ఇష్టం ఎవరికైనా ఉంటుంది కదా. ఆ ఇష్టాలు తీర్చడానికే ఇవాళ మా బావ మమ్మల్ని షాపింగ్ తీసుకెళ్తా ఉన్నాడు. ఇంకా తొందరగా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని బయలుదేరినామా. అంతకంటే ముందు రోజే మా పిల్లలిద్దరికి షాపింగ్ చేసేసినాము ఆల్రెడీ. ఇప్పుడు నా కోసం అని వచ్చినాము. ఒక 2 చీరలు తీసుకోమని మా బావ, లేదు డ్రెస్సెస్ తీసుకుంటా అని నేను. ఈ సమ్మర్లో డ్రెస్సులు వేసుకుంటేనే మస్తు కంఫర్ట్ ఉంటుంది కదా, అందుకే ఒక 2 కాటన్ డ్రెస్సులు ఫీడింగ్ కుర్తీస్ తీసుకుందాం అనేసి వచ్చేసిన. నేనేమో మా బావ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయనేమో నా కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఆయనకు షూ అంటే పిచ్చి పాపము, బట్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఏ షూ కొనలేదు, ఇంకా పాతవే యూజ్ చేసుకుంటా ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, మీరు పిల్లలు అందరూ మంచిగా ఉంటే చాలు, నాదేమున్నది నేను ఏదో ఒకటి వేసుకుంటా, అబ్బాయిలకి ఎట్లున్నా జల్లుతుంది అని. ఈ 3 పీస్ కుర్తా సెట్స్ అయితే 750కి ఒకటి పడింది. నేనైతే ఒక 2 తీసుకున్నా. ఫీడింగ్ ఇచ్చేంత వరకే వేసుకోవాలనిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ రొటీనే. ఎక్కువగా బయటకు వెళ్ళాను కాబట్టి 2 కుర్తీస్ చాలు అనేసి తీసుకున్నా. ఇంకా శారీస్ అవి ఏం తీసుకోలేదు. ఎట్లాగో ఇంట్లో ఉన్న చీరలే ఫుల్ ఉన్నాయి, అవి కూడా ఎప్పుడో ఒకసారి కట్టి వదిలేస్తా కదా, అందుకోసమని ఇంకా వాటినే వేసుకుంటలే అని చెప్పేసి సాక్రిఫైస్ చేసేసిన మా బావ కోసము. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అన్న వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగేప్పుడు మా అమ్మ వాళ్ళు అస్సలు డ్రెస్సులు తీసుకునేటోళ్ళు కాదు. దసరా పండుగ వస్తే మళ్ళీ దసరా పండుగ దాకా మాకైతే డ్రెస్సులే తీసుకునేటోళ్ళు కాదు. దట్టు కాలేజ్కి వచ్చిన తర్వాత మాత్రం కాలేజ్ స్టార్టింగ్లో ఒక 4 డ్రెస్సెస్ తీసుకునేటోళ్ళు. ఇంకా నాకున్న ఓల్డ్ డ్రెస్సులతో మ్యాచ్ చేసేసుకొని ఇంకా ఇయర్ అంతా గడిపేసేదాన్ని అలాగా. నేననే కాదు, మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ఇంకా ఇప్పుడు మాత్రము డబ్బులు ఉన్నాయి కదా, మనం కూడా సంపాదించుతాము కదా అని ఉన్నాయన్ని డ్రెస్సులకు అన్ని పిచ్చి పిచ్చి వాటికే తగిలేస్తే మన సేవింగ్స్ ఏముంటాయి చెప్పండి. అందుకే ఇంకా ఇప్పటి నుంచి అయినా కూడా సేవింగ్స్ చేసుకోవాలని ఇద్దరం గట్టిగా ఫిక్స్ అయిపోయినాము. నేను మా బావ ఒక మాట మీద ఉన్నామంటే అది ఈ విషయంలోనే. ఎందుకంటే మా పంతాలకు మేము పోయి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఖర్చు చేస్తే ఇంకా మా వల్ల మా 2 పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే ఇద్దరం ఒకే మాటలో ఉండాల్సి వచ్చింది ఈ విషయంలో. ఇట్లా పిల్లల గురించి ఆలోచించే తల్లిదండ్రులు చాలా మందే ఉండుంటారు, బట్ ఇది మాకు కొత్త. పేరెంటింగ్ ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాం కదా, సో మాకు ఇది ఇంకా ఈ పేరెంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సాక్రిఫైసెస్ కూడా వస్తాయి. ఇప్పుడంటే నేను తీసుకున్నా కానీ ఇంకా కొద్ది రోజులు అయితే మాత్రం నేను కూడా తీసుకోవడానికి ఉండదో అట్లున్నది మరి బయట పరిస్థితి. అంటే ఇంట్లో పిల్లలకి బట్టలు తీసుకుంటే తల్లిదండ్రులకు తీసుకోలేకపోతా ఉన్నారు. ఇంకా సరేలే అని సాక్రిఫైస్ చేయడము అదే. ఈ విషయం గురించి ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తా ఉన్నా అంటే, అట్లీస్ట్ మాకు దసరా పండుగకైనా తీసుకునేవాళ్ళు మా అమ్మ వాళ్ళు డ్రెస్సులు, కానీ అదే మా మమ్మీ మా డాడీ మాత్రము దసరా పండుగ టైంలో కూడా అసలు కొనుక్కునే వాళ్ళే కాదు, ఉన్న చీరలనే కట్టుకునే. ఇంకా మా అమ్మ అయితే ఇంకా ఆ దేవుడికి ఈ దేవుడికి అని చీరలు కొని పక్కకు పెడతా ఉంటారు కదా, వాటిని కుట్టించుకొని కట్టుకునేది. అంతేగాని తనకంటూ షాపింగ్ చేసుకోవాలని మా అమ్మ అస్సలు ఎప్పుడు కూడా అనుకోదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా మాకు డ్రెస్సెస్ లేవు, అమ్మ కావాలి అంటే కొనియడమే తెలుసు, కానీ నేను కూడా ఒక చీర కొనుక్కుంటా అని మాత్రం వాళ్ళు ఎప్పుడూ అడగలేదు. అండ్ మా నాన్న కూడా అంతే. ఇంకా మా నాన్నే ఎప్పుడైనా ఒక చీర మా అమ్మ కోసం సర్ప్రైజ్గా తెచ్చిచ్చేటోడు. దానికి కూడా మా మమ్మీ డబ్బులు ఉన్నాయని గుర్తానవా అని ఫుల్ తిట్టేది పాపము. అలా అంటది పైకి, కానీ మా అమ్మకి మాత్రం ఇష్టం ఉండదా చెప్పండి అట్లా సర్ప్రైజ్ ఇస్తే. ఇంకా నేనైతే ఇప్పటి వరకు మా అమ్మకి ఎప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వలేదు, ఆమెను తీసుకెళ్లే కొనిస్తా. అంత ఆలోచించే మా అమ్మకు ఏది అవసరం ఉంటుందో అదే కొనుక్కుంటే నేను కూడా హ్యాపీగా ఉంటా కదా, అందుకోసము. అది కూడా చాలా రేర్. అసలు మా అమ్మ నన్ను ఏది అడగదు, ఏదైనా సరే నా కోసమే ఆలోచించుతూ ఉంటుంది. ఎప్పుడు మా అమ్మ చెప్పే ఒకే విషయం ఏందో తెలుసా, డబ్బుతో జాగ్రత్త, నీ దగ్గర ఉన్నదని ఎగిరిపడొద్దు, నీ దగ్గర లేదని బాధపడొద్దు, అట్లా అని ఉన్న డబ్బుని కాపాడుకో చాలు, అంతకు మించి నువ్వు చేయాల్సింది ఏం లేదు అని చెప్తా ఉంటుంది. అంటే పైసలు మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి ఖర్చు పెట్టడము, ఎట్లాగో సంపాదిస్తా కదా వచ్చే నెల జీతం వస్తుంది కదా అని ఈ నెల జీతం అంతా కంప్లీట్గా ఉడగొట్టుకోవడం కాకుండా కొంచెంలో కొంచెమైనా సరే నువ్వు సేవ్ చేసుకుంటే నీకు హెల్ప్ అవుతాయి ఎప్పుడో ఒకసారి అని మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటుంది. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి, ఇంకా నేను షాపింగ్కి వెళ్ళే ముందే మా బావ ఏమైనా స్నాక్స్ చేయొచ్చు కదా బుజ్జి అని అంటే అప్పటికప్పుడు ఇంకా పునుగులు వేసేసిన. ఇంకా ఆ తర్వాత ఉల్లాకు కోడిగుడ్డు ఫ్రై కూడా చేసేసిన నైట్ డిన్నర్లోకి. ఇంకా పునుగులలోకి నంచుకోవడానికి అయితే టమాటా చట్నీ కూడా వేసి ఇచ్చేసిన. ఇంకా మా పిల్లలకి బావకి అయితే ఇచ్చేసిన, వాళ్ళు కూడా తింటా ఉన్నారు. మా చిన్న పాపేమో పడుకుంది. ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయి షాపింగ్కి అయితే వెళ్ళి వచ్చేసినాము. ఇంకా మాంగళ్య షాపింగ్ మాల్లో నేను తీసుకున్న 2 కుర్తీ సెట్స్కి ఒక 1500 అయింది అంతే. అప్పటికే నాకు అమ్మో 1500 అయిందా, ఇంకా చాలే వెళ్దాం పదా, ఇంకా ఇక్కడే ఉంటే ఎక్కువ ఖర్చు అయిపోద్ది అనిపించింది. ఇంకా వస్తూ మా పాప ఐస్ క్రీమ్ అడిగితే ఆమెకు ఒక ఐస్ క్రీమ్ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా గిన్నెలు అయితే రోజు తోముతా ఉన్నాము, కడుగుతా ఉన్నాము, బట్ 4 టైమ్స్ అయినా అవుతా ఉన్నాయి. రోజుకు 4 సార్లు తోమి కడిగి అవి
ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కష్టం మాత్రం ఎవ్వరూ నోటీస్ చేయరు. అదే బయటికి వెళ్ళి జాబ్ చేసి వస్తే మాత్రం ఆమె బయటికి వెళ్ళి జాబ్ చేసి వస్తుంది, ఇంట్లో పనులు ఏం చేస్తుంది అని మాత్రం ఆలోచించుతూ ఉంటారు కొందరు అత్తలు. అదేంటక్క సడన్ గా అత్తల మీద పడ్డామని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే బయట ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నేను మీతో షేర్ చేసుకుంటా ఉన్నా. ఈవెన్ నేనైనా సరే కొన్ని ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటా. ఎంత పెద్దింటికి మనం కోడళ్ళమైనా, ఎంత కోటీశ్వర్లు మన అత్త మామలైనా సరే మనకి ఆ గునిపిచ్చుడు, ఆ మాటలు అనడు మాత్రం తప్పదు. అందరు అత్తల గురించి కాదు, కొందరు మాత్రం ఇట్లనే ఉన్నారు అని చెప్తా ఉన్నా. జాయింట్ ఫ్యామిలీస్ తో ఉంటూ ఇప్పటికీ కష్టాలు పడుతూ మాటలు పడుతూ ఇంట్లో పనిదానిలాగా చాకిరీ చేసే కోడలు ఎంతమంది ఉన్నారో. అంతెందుకండి, మా ఇంట్లో నేను, మా బావ, 2 పిల్లలు, మా అత్తయ్య, మేము మాత్రమే ఉంటాం. ఇంకా ఇట్లా మేము ఇంత తక్కువ మంది ఉంటేనే ఇంట్లో ఒక 4 టైమ్స్ తోముతా నేను డైలీ గిన్నెలు. ఇంకా ఇంట్లో ఎంత చాకిరీ చేసినా కూడా పట్టించుకొని అత్తమామలు కూడా ఉంటారు. కోడలు కష్టాన్ని అస్సలు నోటీస్ కూడా చేయరు. వాళ్ళకి ఏం పట్టనట్లు, నాకేం అవసరం, నాకు టైంకి ఇంత పెడితే సరిపోతుంది అనే ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు అత్తలతోటి అసలు వేగడమే కష్టము. వాళ్ళని అసలు ఇంకా ఏమనలేము. వాళ్ళని ఏమనకుండా మన పని మనం చేసుకుంటే సరిపోతుంది. అట్లా ఉన్నోడ కష్టమే ఈ రోజుల్లో. అది మాత్రం ఎక్కడి నుంచి తెచ్చి పెడతా ఉన్నది నా కొడుకు కష్టమే కదా అనుకుంటా. మీ కొడుకు చేసిన కష్టం మీది అనుకున్నప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలు మాత్రం పరాయి వాళ్ళు అవుతారా? ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్